వెల్కమ్ టు సుధీర్ ఎడ్యుటెక్ యూట్యూబ్ ఛానల్. నేను మీ సుధీర్ సార్ని. 2024 జూన్ 23 ఇవాల్టి కరెంట్ అఫైర్స్. ఫస్ట్ క్వశ్చన్, జూన్ 23న ప్రతి ఏటా ఈ క్రింది ఏ దినోత్సవాన్ని నిర్వహిస్తారు? జూన్ 23న ప్రతి ఏటా ఈ క్రింది 3 దినోత్సవాలు కూడా చూడండి. ఒలింపిక్ డే, ఐక్యరాజ్య సమితి పబ్లిక్ సర్వీస్ డే, ఓకేనా, వితంతువుల దినోత్సవం. ఈ 3 కూడా జూన్ 23 గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఒలింపిక్ డే గురించి చెప్తున్నా. ఒలింపిక్ డే 1894లో ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ జూన్ 23న స్టార్ట్ అయిందనమాట. దానిని పురస్కరించుకొని ప్రతి ఏటా జూన్ 23ను ఓకేనా ఈ ఒలింపిక్ డేగా జరుపుతారనమాట. 1948 నుంచి మొదలుపెట్టారు. ఈ దినోత్సవాన్ని ఎప్పటి నుంచి మొదలుపెట్టారంటే 1948 నుంచి మొదలుపెట్టారనమాట. గుర్తుపెట్టుకోవాలి, ప్రతి ఏటా నిర్వహిస్తున్నారు. ఓకేనా. ఇక ఐక్యరాజ్య సమితి పబ్లిక్ సర్వీస్ డే. పబ్లిక్ సర్వీస్ అంటే ప్రజాసేవ. ఓకేనా, పబ్లిక్ సర్వీస్ అంటే ప్రజాసేవ. దీనిని ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో ప్రతి ఏటా నిర్వహిస్తూ ఉన్నారు. ఎప్పటి నుంచి అంటే 2002 నుంచి క్రమం తప్పకుండా ప్రతి ఏటా అది జరుగుతూ ఉందన్నమాట. 2002 నుంచి గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. వితంతువుల దినోత్సవం, విడోస్ ఓకేనా డే. ఈ విడో డేని కూడా ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలోనే నిర్వహించబడుతుంది. ప్రతి ఏటా ఓకేనా నిర్వహిస్తున్నారు. 2011 నుంచి గుర్తుపెట్టుకోవాలి. 1948 నుంచి ఒలింపిక్ డే అనమాట. 2002 నుంచి ఓకేనా 2002 నుంచి ఐక్యరాజ్య సమితి పబ్లిక్ సర్వీస్ డే. 2011 నుంచి వితంతువుల దినోత్సవం అనమాట. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఒలింపిక్ క్రీడలు మొట్టమొదటిసారిగా 1896లో స్టార్ట్ అయినాయి. గ్రీస్ రాజధాని ఎథెన్స్లో స్టార్ట్ అయినాయి. లాస్ట్ ఓకేనా ఎప్పుడు అవి ఎక్కడ జరిగాయంటే కనుక టోక్యో ఒలింపిక్స్ మనం చూసాం. గతంలో లాస్ట్ వచ్చేసి టోక్యో ఒలింపిక్స్ 2020 అనమాట. ఇక ఈ ఏడాది ఎక్కడంటే ప్యారిస్ ఒలింపిక్స్ చూస్తాం, ఫ్రాన్స్లోని ప్యారిస్లో 2024లో. ఇక 2028లో ఎక్కడ జరుగుతాయంటే అమెరికాలోని లాస్ ఏంజల్స్లో జరుగుతాయి. ఈ ఒలింపిక్స్ అనేటువంటివి 4 ఏళ్ళకు ఒకసారి జరుగుతాయి అనమాట. చాలా ముఖ్యమైన క్రీడలు అనమాట. కాబట్టి గుర్తుంచుకోవాలి. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్గా. ఫస్ట్ 1896 గ్రీస్ రాజధాని ఎథెన్స్, 2020 టోక్యో జపాన్ ఒలింపిక్స్, 2024 ప్యారిస్ ఫ్రాన్స్ ఒలింపిక్స్, 2028 లాస్ ఏంజల్స్ అమెరికా ఒలింపిక్స్ అనమాట. ఒలింపిక్ డే 2024 థీమ్ లెట్స్ మూవ్ అండ్ సెలబ్రేట్. లెట్స్ మూవ్ అండ్ సెలబ్రేట్. లెట్స్ మూవ్ అండ్ సెలబ్రేట్. ఓకేనా, థీమ్ నోట్ చేసుకోవాలి. యుఎన్ పబ్లిక్ సర్వీస్ డే 2024 థీమ్ యుఎన్ పబ్లిక్ సర్వీస్. ఓకేనా, 2024 థీమ్ నోట్ చేసుకోండి. ఫోస్టరింగ్ ఇన్నోవేషన్ అమిడ్ గ్లోబల్ ఛాలెంజెస్ ఏ పబ్లిక్ సెక్టార్ పర్స్పెక్టివ్. ఏ పబ్లిక్ సెక్టార్ పర్స్పెక్టివ్. మళ్ళీ చెప్తున్నా, ఫోస్టరింగ్ ఇన్నోవేషన్ అమిడ్ గ్లోబల్ ఛాలెంజెస్ ఏ పబ్లిక్ సెక్టార్ పర్స్పెక్టివ్. విడోస్ డే 2024 థీమ్ వితంతువుల దినోత్సవం 2024 థీమ్ నోట్ చేసుకోండి. ఓకేనా. అసలరేటింగ్ ద అచీవ్మెంట్ ఆఫ్ జెండర్ ఈక్వాలిటీ. అసలరేటింగ్ ద అచీవ్మెంట్ ఆఫ్ జెండర్ ఈక్వాలిటీ అనేది థీమ్. 3 డేట్స్ యొక్క థీమ్స్ నోట్ చేసుకోవాలి మీరు. సెకండ్ క్వశ్చన్, భారతదేశంలోని ఏ పట్టణంలో యోగా అభ్యాసకులు జల యోగాను ప్రచారం చేశారు? చూడండి, మనందరికీ తెలుసు యోగా డే 2014వ సంవత్సరంలో ఆనాటి ప్రధానమంత్రి, ఇప్పుడు కూడా ప్రధానమంత్రిగా మోడీనే ఉన్నాడు, అప్పుడు కూడా ప్రధానమంత్రి మోడీనే. కాబట్టి అప్పుడు మోడీ యోగా దినోత్సవానికి సంబంధించిన విషయాలను అక్కడ ఐక్యరాజ్య సమితిలో లేవనెత్తడం, దానితో అదే సంవత్సరం తీర్మానం చేయడం, యోగా దినోత్సవానికి సంబంధించి తీర్మానం చేయడం. 2015 జూన్ 21 నుంచి మొదటిసారిగా యోగా దినోత్సవాన్ని జరపడం జరిగిందనమాట. 2015 నుంచి యోగా దినోత్సవాన్ని జూన్ 21న ప్రతి ఏటా చేస్తూ ఉన్నారనమాట. అలా ఈ ఏడాది 10వ యోగా దినోత్సవం జరిగింది, మనందరికీ తెలుసు. కానీ యోగా డే జూన్ 21న జరిగింది. దానిలో భాగంగా ఏమేమి ఉన్నాయనే విషయాలు మనం ఒకసారి చూస్తే, జల యోగా అంటే నీటిలో యోగా చేయడం అనమాట. కానీ గొప్ప గొప్ప యోగా అభ్యాసకులు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా జల యోగాను చేయడం జరిగిందనమాట. ఎక్కడ అంటే తమిళనాడులోని రామేశ్వరం పట్టణంలో. తమిళనాడులోని రామేశ్వరం పట్టణం చూడండి, రామేశ్వరం అనేది గొప్ప దీవి. తమిళనాడులోని రామనాథపురం అనే జిల్లాలో ఉన్నటువంటి పట్టణం అన్నమాట రామేశ్వరం అనేటువంటిది.
మనందరికీ తెలుసు అక్కడ చాలా గొప్పగా ఇక్కడ రామసేతు ఉంటుందనే విషయం కూడా మనకు తెలుసు. ఇక్కడ రాముడు అవతల శ్రీలంకలో ఉన్నటువంటి లంకాధీశుడిని చేరడం కోసం రామసేతు నిర్మించారనేది మనకు పురాణాలు తెలియజేస్తాయి. సరే, అవన్నీ పక్కన పెడితే ఇక్కడ రామేశ్వరంలో జలయోగా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. గొప్ప గొప్ప యోగా అభ్యాసకులు ఇక్కడ యోగాను ప్రచారం చేయడం జరిగిందన్నమాట. అంటే యోగా యొక్క విశిష్టత గురించి తెలియజేయడం కోసం వాళ్ళు ఆ రకంగా అక్కడ ఆయా జలయోగా నిర్వహించారన్నమాట రామేశ్వరంలో. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్గా మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రధానమంత్రి అనే విషయం పైన ప్రతి ఏటా యోగా గురించి అడుగుతారు. కాబట్టి ఈ ఏడాది జమ్మూ కాశ్మీర్ పర్యటన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్లో షేర్ ఏ కాశ్మీర్ అనే అంతర్జాతీయ కేంద్రంలో యోగా వేడుకల్లో పాల్గొన్నాడనమాట. షేర్ ఏ కాశ్మీర్ అనే అంతర్జాతీయ సమావేశ కేంద్రంలో ఆయన యోగా వేడుకలు చేయడం జరిగిందనమాట. అది ఒక పాయింట్గా గుర్తుపెట్టుకోవాలి. నెంబర్ 3, కేరళ రాష్ట్రంలో 10,000 యోగా సెంటర్స్ ప్రారంభించబోతూ ఉన్నట్లు. ఏ రాష్ట్రంలో? కేరళ రాష్ట్రంలో 10,000 యోగా కేంద్రాలు ప్రారంభించబోతూ ఉన్నట్లుగా అక్కడ తెలపడం జరిగింది. ఏ రాష్ట్రం అనేది గుర్తుపెట్టుకోవాలి? కేరళ. అది కూడా ఒక పాయింట్, చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మన భారతదేశ విమాన వాహక నౌక స్వదేశీ పరిజ్ఞానంతో మనం తయారు చేసుకున్న గొప్ప విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రమాదిత్య. ఈసారి ఏ ఐఎన్ఎస్ పైన యోగా వేడుకలు చేశారు? ఏ షిప్ పైన అంటే కనుక ఐఎన్ఎస్ విక్రమాదిత్య. ఇది కూడా ఒక పాయింట్గా నోట్ చేసుకోవాలి మీరు. ఇంకా ఈ ఏడాది యోగా డే ఈ థీమ్ వచ్చేసి ఆల్రెడీ మనం చెప్పాం. ఓకేనా? యోగా డే థీమ్ 2024 థీమ్ వచ్చేసి యోగా ఫర్ సెల్ఫ్ అండ్ సొసైటీ. అనే థీమ్ అనమాట. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. యోగాను కనిపెట్టింది పతంజలి అని కూడా మనం తెలియజేశాం. జూన్ 21వ తారీఖున క్లాస్లో మనం తెలియజేసి యోగాను కనిపెట్టింది పతంజలి అని. ఓకేనా? థర్డ్ క్వశ్చన్, జిఎస్టీ రేట్ల హేతుబద్ధీకరణ కమిటీ పునర్వ్యవస్థీకరణలో కన్వీనర్గా నియమించబడిన వారు ఎవరు? చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఒక కమిటీ పైన ఇది జిఎస్టీ రేట్ల హేతుబద్ధీకరణ కమిటీ పునర్వ్యవస్థీకరణలో కన్వీనర్గా ఎవరు నియమించబడ్డారు? కన్వీనర్గా అంటే సామ్రాట్ చౌదరి అనమాట. ఓకేనా? అంటే ఆల్రెడీ కమిటీ ఉంది, దాన్ని ఇప్పుడు ఏం చేశారంటే పునర్వ్యవస్థీకరించారన్నమాట. ఈ పునర్వ్యవస్థీకరించిన తర్వాత ఏంటి ఆ సంగతులు అనేది ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం. మొత్తం 7 మంది సభ్యులతో ఉంటుందన్నమాట. దీనికి కన్వీనర్గా ఎవరు ఉన్నారంటే కనుక సామ్రాట్ చౌదరి. ఎవరి సామ్రాట్ చౌదరి అంటే బీహార్ ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి. అదేవిధంగా గజేంద్ర సింగ్ వచ్చేసి రాజస్థాన్ ఆరోగ్య మంత్రి. సురేష్ కుమార్ ఎవరంటే ఉత్తరప్రదేశ్ ఆర్థిక మంత్రి. మౌనిన్ గొడిన్హో ఎవరంటే కనుక ఈ మౌనిన్ గొడిన్హో గోవా రవాణా మంత్రి అన్నమాట. గోవా రాష్ట్ర రవాణా మంత్రి. అంటే పలు రాష్ట్రాల వాళ్ళు సభ్యులుగా ఉన్నారు, పలు మంత్రులు సభ్యులుగా ఉన్నారు. అది గుర్తుపెట్టుకోవాలి. ఉప ముఖ్యమంత్రి, రవాణా మంత్రి, ఆర్థిక మంత్రి. అది కూడా మనం చూసుకోవాలి. వాళ్ళ పేర్లు చూసుకోవాలి, చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఇక 4 పేర్లు ఇప్పుడు చెప్పా. 4 ఆప్షన్స్లో ఉన్న వాళ్ళ పేర్లు ఇవి. సామ్రాట్ చౌదరి ఆప్షన్లో ఉన్నాడు, గజేంద్ర సింగ్ ఉన్నాడు, సురేష్ కుమార్ ఉన్నాడు, మౌనిన్ గౌడిన్హో ఉన్నాడు. మళ్ళీ చెప్తాయి 4. సామ్రాట్ చౌదరి కన్వీనర్ అన్నమాట. ఆయన బీహార్ ఉప ముఖ్యమంత్రి. గజేంద్ర సింగ్ రాజస్థాన్ ఆర్థిక మంత్రి. సురేష్ కుమార్ ఖన్నా వచ్చేసి ఉత్తరప్రదేశ్ ఆర్థిక మంత్రి. మౌనిన్ గొడిన్హో ఇతను వచ్చేసి గోవా రవాణా మంత్రి అన్నమాట. 5 నెంబర్ 5 రాసుకోండి. కృష్ణ గౌడ కర్ణాటక ఆర్థిక మంత్రి కృష్ణ గౌడ. నెక్స్ట్ బాలగోపాల్ వచ్చేసి కేరళ ఆర్థిక మంత్రి. నెక్స్ట్ నెంబర్ 7 చంద్రిమా భట్టాచార్య వెస్ట్ బెంగాల్ ఆర్థిక మంత్రి అన్నమాట. ఎక్కువ మంది ఆర్థిక మంత్రులే ఉన్నారు. ఉత్తరప్రదేశ్ ఆర్థిక మంత్రి ఉన్నాడు, రాజస్థాన్ ఆర్థిక మంత్రి ఉన్నాడు, ఉత్తరప్రదేశ్ ఆర్థిక మంత్రి,
కర్ణాటక ఆర్థిక మంత్రి, కేరళ ఆర్థిక మంత్రి, వెస్ట్ బెంగాల్ ఆర్థిక మంత్రి అనమాట. గోవా నుంచి అయితే కనుక రవాణా మంత్రి, రాజస్థాన్ నుంచి అయితే కనుక ఆరోగ్య మంత్రి, బీహార్ నుంచి అయితే ఉప ముఖ్యమంత్రి. ఇక్కడ మెయిన్ ఎవరంటే కనుక ఆయన సామ్రాట్ చౌదరి కన్వీనర్ అనమాట మెయిన్గా. ఓకేనా, కాబట్టి చాలా ఇంపార్టెంట్. జిఎస్టీ హేతుబద్ధీకరణ కమిటీ పునర్వ్యవస్థీకరణ అనమాట ఇది. ఓకేనా. క్వశ్చన్: భారతదేశంలో నూతన నేపాల్ రాయబారిగా ఎవరు నియమించబడ్డారు? భారతదేశంలో నేపాల్ రాయబారిగా నియమించబడిన వ్యక్తి లోక్ దర్శన్ రేగ్మి. చూడండి, క్వశ్చన్ ఇక్కడ లేదు. మీరు క్వశ్చన్ ఏంటి బా ఇక్కడ లేదనుకోవచ్చు, అది మీరు నోట్ చేసుకోవాలి. ఓకేనా. నేపాల్ రాయబారిగా భారతదేశంలో ఎవరు నియమించబడ్డారనేది నోట్ చేసుకోవాలి. అంటే భారత్లో నేపాల్ రాయబారి పేరు లోక్ దర్శన్ రేగ్మి అనమాట. ఇతను ఇది వరకు బ్రిటన్లో రాయబారిగా పనిచేశాడనమాట. బ్రిటన్లో నేపాల్ రాయబారిగా పనిచేశాడనమాట. అతను ఇప్పుడు భారతదేశానికి రాయబారిగా ఒక ట్రాన్స్ఫర్ కావడం జరిగిందనమాట. కాబట్టి భారతదేశంలో నేపాల్ రాయబారిగా ఎవరంటే లోక్ దర్శన్ రేగ్మి. నూతన నియామకాలు నోట్ చేసుకోవాలి. అదేవిధంగా ఇంకా బ్రిటన్లో ఎవరు నియమించబడ్డారంటే మాత్రం బిజన్ పంత్. థర్డ్ ఆప్షన్లో చూడండి, పేరు బిజన్ పంతు అని. ఆయన బ్రిటన్లో నేపాల్ రాయబారిగా నియమించబడ్డాడు. అమెరికాలో నేపాల్ రాయబారిగా చంద్రగిమీర్. ఈ ముగ్గురిని నోట్ చేసుకోండి. నేపాల్ రాయబారులు అనమాట వీళ్ళు. ఏ దేశాల్లో? భారతదేశంలో లోక్ దర్శన్ రేగ్మి, బ్రిటన్లో బిజన్ పంత్, అమెరికాలో చంద్రగిమీర్. నేపాల్ రాజధాని కాట్మాండ్. నేపాల్ దేశ భాష నేపాలీ. నేపాల్ దేశ కరెన్సీ నేపాలీ రూపాయి. నేపాల్ అనేది ఆసియా ఖండంలోని ఒక దేశం. హిమాలయాల రాజ్యంగా పిలువబడే దేశం అన్నమాట. హిమాలయాల రాజ్యం. ఓకేనా. నేపాల్ ప్రస్తుత అధ్యక్షుడు రామచంద్ర పౌడల్. నేపాల్ ప్రస్తుత ప్రధానమంత్రి పుష్పకమల్ దహల్ ప్రచండ. ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేస్తూ ఉంటే ఆయన కూడా రావడం జరిగింది ప్రమాణ స్వీకారానికి. పుష్పకమల్ దహల్ ప్రచండ. ఇంకా ఎవరెవరు వచ్చారనేది కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. క్వశ్చన్ నెంబర్ 5. బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా భారత పర్యటన సందర్భంగా ఏ నదిపై ప్రాజెక్ట్ ఒప్పందం కుదిరింది? చూడండి, చాలా ఇంపార్టెంట్ అనమాట. బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా 2 రోజుల పాటు మన భారతదేశంలో పర్యటించడం జరిగింది. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో చర్చల్లో పాల్గొనడం జరిగిందనమాట. ముఖ్యంగా ఈ చర్చల్లో పాల్గొన్న అనంతరం బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇరువురి మధ్య కుదిరిన చర్చల్లో భాగంగా 10 ఒప్పందాలు కుదిరాయన్నమాట. 10 ఒప్పందాలపై వీరిద్దరు కూడా సంతకాలు చేయడం జరిగిందనమాట. ఈ 10 ఒప్పందాలు రక్షణ రంగము, అంతరిక్షము, రైల్వే, నౌకాయానం, వైద్యం, ఓకేనా, నదీ జలాలు, ఇట్లాంటి ఒప్పందాలు ఒక 10 ఒప్పందాలపైన కుదిరాయన్నమాట. చాలా ఇంపార్టెంట్గా ఏంటంటే కనుక ముఖ్యంగా తీస్టా జలాలపై ప్రాజెక్టు, అదే మెయిన్ ఒప్పందం అన్నమాట. తీస్టా ఇప్పుడు బ్రహ్మపుత్ర నదికి గల ఉపనది అనమాట తీస్టా అనేటువంటిది. ఏ నదికి ఉపనది? బ్రహ్మపుత్ర నదికి గల ఉపనది అనమాట తీస్టా అనేటువంటిది. ఈ తీస్టా జలాలను పరిరక్షించుకుంటూ 2 దేశాలు కూడా ప్రాజెక్టును నిర్మించుకోవాలని శ్రీకారం చుట్టడం జరిగిందనమాట. దానిలో భాగంగా దీనికి సంబంధించిన విషయమై మన భారతదేశం నుంచి ఒక బృందం కూడా బంగ్లాదేశ్కు వెళ్ళనుందనమాట. ఈ జలాలకు సంబంధించిన విషయాలను పరిశీలించడం కోసం ఒక బృందం బంగ్లాదేశ్ కూడా మన భారతదేశం నుంచి వెళ్తుంది, గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి తీస్టా జలాలపై గొప్ప ప్రాజెక్ట్ నిర్మాణంకు సంబంధించినటువంటి చర్చలు జరిగాయన్నమాట. ఇంకోటి ఏంటంటే వైద్యం కోసం ఎంతోమంది బంగ్లాదేశ్ వాళ్ళు మన దేశానికి వస్తూ ఉంటారు. వాళ్ళకు మెడికల్ వీసా ఇవ్వాలనేటువంటి నిర్ణయం కూడా తీసుకున్నారన్నమాట. మెడికల్ వీసా ఏ దేశం వారికి మెడికల్ వీసా అంటే బంగ్లాదేశ్ నుంచి వచ్చేటువంటి వారికి, మన భారతదేశానికి వచ్చేటువంటి వారికి, వైద్యం కోసం వచ్చే వారికి. కాబట్టి ఈ విషయాలు గుర్తుపెట్టుకోవాలి. 10 ఒప్పందాలు కుదిరాయి. అందులో తీస్టా జలాలపై ప్రాజెక్ట్ అనమాట. ఓకేనా.
తీస్టా జలాలపై చైనా కూడా ఏకంగా $100 కోట్ల ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టాలని చూస్తూ ఉందన్నమాట. మన రూపాయలలో చెప్పుకుంటే 8,350 కోట్ల రూపాయలు వెచ్చించి, ఓకేనా. మనకు సంబంధించిన విషయాలను బేఖాతరు చేస్తూ తీస్టా జలాలపై గొప్ప ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టాలని చూస్తూ ఉంది చైనా. ఏకంగా $100 కోట్ల, మన రూపాయలు అయితే 8,350 కోట్ల రూపాయలతో అనమాట, ఓకేనా. ఆ విషయాన్ని కూడా మైండ్లో పెట్టుకోవాలి. బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా రేపు నెలలో చైనా దేశానికి కూడా వెళ్తూ ఉందన్నమాట. ఆమె ఇప్పుడు మన దేశంలో పర్యటించింది కదా, రేపు నెలలో ఆమె చైనా దేశంలో కూడా పర్యటించబోతూ ఉందన్నమాట, ఓకేనా. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా ఆమె పర్యటనలో భాగంగా ఉన్న విషయాలు. తర్వాత రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కూడా ఆమెను కలవడం జరిగింది. అదేవిధంగా మన దేశ ఉపాధ్యక్షుడు అంటే వైస్ ప్రెసిడెంట్ జగదీప్ ధన్కర్ గారిని కూడా కలిసింది. నరేంద్ర మోడీని, ద్రౌపది ముర్మును, జగదీప్ ధన్కర్ని కూడా కలిసిందనమాట. ఇవి కూడా గుర్తుంచుకోవాలి. నెంబర్ 6, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సంస్థ సంస్కరణకై ఎవరి నేతృత్వంలో కమిటీ వేయబడినది? నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ, జాతీయ పరీక్ష సంస్థ. దీని యొక్క సంస్కరణకై ఎవరి నేతృత్వంలో కమిటీ వేయబడిందంటే కె రాధాకృష్ణన్. ఎవరి కె రాధాకృష్ణన్? ఇస్రో మాజీ చైర్మన్. మన భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఏదైతే ఉందో ఇస్రో, ఆ ఇస్రో మాజీ చైర్మనే కె రాధాకృష్ణన్. ఆయన నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం వేసిన కమిటీ అన్నమాట. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ, జాతీయ పరీక్ష సంస్థ. దీనిలో సంస్కరణలు చేపట్టాలనే విషయంపైన కేంద్ర ప్రభుత్వం వేసిన కమిటీ అన్నమాట. ఇటీవల పెట్టినటువంటి నెట్ పరీక్షలు కావచ్చు, నీట్ పరీక్షల్లో పేపర్ లీకేజ్ అనేటువంటిది మనం చూసాం. నెట్ పరీక్షలు, నీట్ పరీక్షల్లో పేపర్ లీకేజ్ జరిగిందనమాట. కాబట్టి దానిపైన దర్యాప్తు చేయాలనే విషయం పైన, అదేవిధంగా ఈ సంస్కరణలు తీసుకురావాలనే విషయం పైన ఒక కమిటీ వేస్తామని చెప్పడం జరిగిందనమాట. దానిలో భాగంగా ఇప్పుడు కమిటీ వేయడం జరిగిందనమాట. ఆ కమిటీలో మొత్తం 7 మంది సభ్యులు ఉంటారు. 7 మంది పేర్లు మీరు నోట్ చేసుకోవాలి. ఇప్పుడు 4 పేర్లు ఆప్షన్స్లో ఉన్నాయి. కె రాధాకృష్ణన్, ఇస్రో మాజీ చైర్మన్, ఇతని నేతృత్వంలోని కమిటీ. ఈయన అధ్యక్షుడు అనమాట, గుర్తుపెట్టుకోవాలి. ఈ కమిటీకి అధ్యక్షుడు ఇతనే, ఓకేనా. ఇక రణదీప్ గులేరియా. ఎవరి రణదీప్ గులేరియా అంటే కనుక ఢిల్లీ ఎయిమ్స్, ఢిల్లీలో గొప్పగా ఎయిమ్స్ ఉంటుంది కదా, ఆ ఎయిమ్స్ ప్రొఫెసర్ అనమాట, ఢిల్లీ ఎయిమ్స్ సైంటిస్ట్ అనమాట. నెక్స్ట్ ఆదిత్య మిట్టల్. ఎవరి ఆదిత్య మిట్టల్ అంటే కనుక ఈ ఆదిత్య మిట్టల్ వచ్చేసి ఢిల్లీ ఐఐటి ప్రొఫెసర్ అనమాట, ఢిల్లీ ఐఐటి ప్రొఫెసర్, గుర్తుపెట్టుకోవాలి. ఇక గోవిందా జైస్వాల్. ఎవరి గోవిందా జైస్వాల్ అంటే కనుక కేంద్ర విద్యాశాఖ కార్యదర్శి అనమాట. ఈ 4 పేర్ల తర్వాత ఇంకా 3 పేర్లు నోట్ చేసుకోవాలి మీరు. నెంబర్ 5 బీజే రావు వచ్చేసి హైదరాబాద్ వర్సిటీ వైస్ ఛాన్సలర్ బీజే రావు. నెంబర్ 6 కె రామమూర్తి మద్రాస్ ఐఐటి ప్రొఫెసర్ అనమాట, మద్రాస్ ఐఐటి ప్రొఫెసర్, గుర్తుపెట్టుకోవాలి. నెంబర్ 7 పంకజ్, ఓకేనా. నెంబర్ 7 వచ్చి పంకజ్ బన్సాల్. ఈ పంకజ్ బన్సాల్ ఎవరంటే కనుక కర్మయోగి సంస్థ వ్యవస్థాపకుడు, కర్మయోగి డైరెక్టర్ అనమాట, ఓకేనా. ఇట్లా 7 మంది పేర్లు నోట్ చేసుకోవాలి. కె రాధాకృష్ణన్, రణదీప్ గులేరియా, ఆదిత్య మిట్టల్, గోవింద జైస్వాల్, ఓకేనా. అదేవిధంగా రామమూర్తి, కె రామమూర్తి, ఓకేనా. రావు, హెచ్జే రావు కావచ్చు. అదేవిధంగా నెంబర్ 7 వచ్చేసి పంకజ్ బన్సాల్. వీళ్ళు ఎవరు అనేది కూడా నేను చెప్పా, వాళ్ళందరినీ కూడా నోట్ చేసుకోవాలి. వీళ్ళు 2 నెలల లోపల, ఓకేనా, నివేదికను అందించాలని చెప్పి కూడా తెలపడం జరిగింది, ఓకేనా. ఎవరి అధ్యక్షతన? కె రాధాకృష్ణన్, ఇస్రో మాజీ చైర్మన్ కె రాధాకృష్ణన్ అధ్యక్షతన వేసిన కమిటీ అనమాట. ఇది 2 నెలల లోపల వాళ్ళ యొక్క నివేదికను అందజేయాలన్నమాట. సెవెంత్ క్వశ్చన్,
18వ లోక్సభ ఎంపీల ప్రమాణ స్వీకారం 2024 జూన్ 24న జరగనుండగా చివరి ప్రమాణం ఎవరిది? చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే 18వ లోక్సభ ఎన్నికలు కంప్లీట్ అయిపోయాయి, తర్వాత ఎన్నికల ఫలితాలు వచ్చాయి, తర్వాత ఇప్పుడు ప్రమాణ స్వీకారాల ఘట్టం రాబోతుందన్నమాట. ఎక్కడ అంటే లోక్సభలో. లోక్సభ తొలి సమావేశం ఎన్నికల తర్వాత జరుగుతున్నటువంటి 18వ లోక్సభ యొక్క తొలి సమావేశం అన్నమాట. జూన్ 24వ తారీఖున జరగనుంది. జూన్ 24వ తారీఖున జరగనుంది. నేటి క్లాస్లో మనం చెప్పుకున్నాం లోక్సభ ప్రొటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్ వారి చేత ప్రమాణ స్వీకారం చేయిస్తారు అని. జూన్ 24, జూన్ 25 ఈ 2 రోజులు ప్రమాణ స్వీకారాలు జరుగుతాయన్నమాట. 543 మంది లోక్సభ సభ్యులు ప్రమాణ స్వీకారం చేస్తారు జూన్ 24, జూన్ 25. తర్వాత జూన్ 26వ తారీఖున లోక్సభ స్పీకర్ని ఎన్నుకుంటారు. లోక్సభ స్పీకర్ని ఎన్నుకున్న తర్వాత ప్రొటెం స్పీకర్ దిగిపోతాడనమాట. అంతవరకు ప్రొటెం స్పీకరు ఆ సభను కొనసాగిస్తాడనమాట. ఆ ప్రమాణ స్వీకారాలన్నీ కూడా ప్రొటెం స్పీకర్ సమక్షంలోనే జరుగుతాయి. అర్థమైందా? ఆ తర్వాత ప్రొటెం స్పీకర్ దిగిపోయిన తర్వాత ఆ సభను ఎవరు అధ్యక్షత వహిస్తారంటే ఇంకా స్పీకర్ అనమాట. ఓకేనా? అది గుర్తుపెట్టుకోవాలి. ఈ ప్రమాణ స్వీకారాలు ఎలా కొనసాగనున్నాయి ఈ 2 రోజులు అనేది మనకు నీట్గా చక్కగా పేపర్లో అందించడం జరిగిందనమాట. వాటి యొక్క క్రమాన్ని మనం ఒకసారి చూస్తే మొట్టమొదట ఎవరు ప్రమాణ స్వీకారం చేస్తారంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేస్తాడనమాట. ఆయన కూడా ఎంపీనే కాబట్టి, లోక్సభ ఎంపీనే కాబట్టి ఆయన ప్రమాణ స్వీకారం చేస్తాడు. తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రతిపక్ష నేతను వాళ్ళు సెలెక్ట్ చేస్తే ఆ వ్యక్తి రెండవ వ్యక్తి ప్రమాణ స్వీకారం చేస్తాడనమాట. తర్వాత లోక్సభకు సంబంధించినటువంటి ప్యానల్లో ఉన్న సభ్యులు ప్రమాణ స్వీకారం చేస్తారనమాట. నెంబర్ 3 అది. నెంబర్ 4 వచ్చేసి క్యాబినెట్ మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారు. క్యాబినెట్ మంత్రులలో మొదటగా రాజ్నాథ్ సింగ్, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రమాణ స్వీకారం మొదలు పెడతాడు. తర్వాత క్యాబినెట్ మంత్రులు కంప్లీట్ అయిన తర్వాత ఎవరైతే స్వతంత్ర హోదా ఉన్నటువంటి మంత్రులు ఉన్నారో వాళ్ళు ప్రమాణ స్వీకారం చేస్తారు. తర్వాత సహాయం మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారు. వారి తర్వాత కేంద్రపాలిత ప్రాంతాలు, రాష్ట్రాలు చెందినటువంటి వాళ్ళు అక్షర క్రమంలో వరుస క్రమంలో ప్రమాణ స్వీకారాలు చేసుకుంటూ వస్తారు. ఫస్ట్ ఏదో వస్తుంది, అండమాన్ నికోబార్ దీవులు వస్తుంది కేంద్రపాలిత ప్రాంతము రాష్ట్రాల్లో తీసుకున్నప్పుడు. అట్లా అండమాన్ నికోబార్ దీవులకు చెందిన వాళ్ళు ఫస్ట్ ప్రమాణ స్వీకారం చేస్తారనమాట. ఓకేనా? ఆయన పదరే అండమాన్ నికోబార్ దీవుల మొట్టమొదటిసారిగా ప్రమాణ స్వీకారం చేస్తాడనమాట. అంటే రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించి అక్షర క్రమం పరంగా తీసుకుంటూ మొదటగా ఎవరు ప్రమాణ స్వీకారం చేస్తారంటే కనుక పదరే అనేటువంటి ఎంపీ ఉన్నాడనమాట. ఒక వ్యక్తి పదరే, ఆయన ప్రమాణ స్వీకారం చేస్తాడు, అండమాన్ నికోబార్ దీవుల ఎంపీ అనమాట. తర్వాత 2 ఆంధ్రప్రదేశ్ స్టేట్ వస్తుంది. ఆంధ్రప్రదేశ్ ఏ అక్షరం ముందు కాబట్టి ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆంధ్రప్రదేశ్లో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఫస్ట్ అంటే కనుక మనకి అరకు నుంచి మొదలుకుంటే చిత్తూరు వరకు, అరకు టు చిత్తూరు వరకు ఎంపీలు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఫస్ట్ అరకు వాళ్ళు చేస్తారు ఉంటే అట్లా అక్షరాల ప్రకారం వస్తూ ఉంటారన్నమాట. అరకులో ఏ ఉంది కదా ఫస్ట్, కాబట్టి ఏ అట్లా చేస్తూ వస్తారనమాట ఎంపీలు. అట్లా చివరగా అట్లా రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు అక్షర క్రమంలో చేసుకుంటూ చివరగా వెస్ట్ బెంగాల్ రాష్ట్రం, ఆ వెస్ట్ బెంగాల్కి చెందిన ఎంపీలు ప్రమాణ స్వీకారం చేస్తారనమాట. అట్లా చివరి ఎంపీ ఎవరంటే కనుక వెస్ట్ బెంగాల్కు సంబంధించి ఆయనే శతాబ్ది రాయ్. ఆన్సర్ ఇక్కడ మనకు శతాబ్ది రాయ్ అనమాట. మనం అడిగిన క్వశ్చన్ ఏంటంటే 18వ లోక్సభ ఎంపీల ప్రమాణ స్వీకారం 2024 జూన్ 24న జరగనుండగా చివరి ప్రమాణం ఎవరిది అని అడిగాం. మొట్టమొదటి ప్రమాణం ప్రధానమంత్రి నరేంద్ర మోడీది అయితే లోక్సభలో ఈసారి చివరి ప్రమాణం శతాబ్ది రాయ్ది. వెస్ట్ బెంగాల్కు చెందినటువంటి శతాబ్ది రాయ్ అనమాట. ఇక్కడ ఉంది చూడండి, ఈమె శతాబ్ది రాయ్. ఒక మహిళ అనమాట, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అనమాట. వెస్ట్ బెంగాల్లో ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ ఉంది కదా, మమతా బెనర్జీ, ఆ పార్టీకి చెందినటువంటి నేత అనమాట ఈ శతాబ్ది రాయ్. చివరగా ప్రమాణ స్వీకారం చేసేది ఈ శతాబ్ది రాయే, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? వెస్ట్ బెంగాల్ చివరగా అక్షర క్రమంలో వెస్ట్ బెంగాల్ చివరి రాష్ట్రం. మన రాష్ట్రాల్లో అయితే ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ ఉంటుంది. ఓకేనా? చివరగా అయితే కనుక అక్షర క్రమంలో వెస్ట్ బెంగాల్ ఉంటుందన్నమాట. కాబట్టి చివరిగా ప్రమాణ స్వీకారం చేసేది శతాబ్ది రాయ్ అనమాట, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? 8th క్వశ్చన్,
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమించబడ్డారంటే కనుక అంబుల వైష్ణవి. చూడండి, ఒకసారి ఇమేజ్ను పరిశీలించండి. ఇక్కడ అంబుల వైష్ణవి చంద్రబాబుకు చెక్ అందిస్తూ ఉందన్నమాట. ఓకేనా, 26 లక్షల రూపాయలను రాజధాని నిర్మాణం కోసం 25 లక్షలు అందజేసిందనమాట. ఒక వైద్య విద్యార్థి, ఒక మెడికల్ స్టూడెంట్ అనమాట ఈ అంబుల వైష్ణవి. ఏలూరు జిల్లాకు చెందిన అంబుల వైష్ణవి ఒక మెడికల్ స్టూడెంట్ అనమాట. 25 లక్షల రూపాయలు రాజధాని నిర్మాణం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి ఆ నగదును అందజేయడం జరిగిందనమాట. మరొక 1 లక్ష రూపాయలను పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం. చూడండి, పోలవరం అనేటువంటిది ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చాలా ముఖ్యమైన ప్రాజెక్ట్ అని మనందరికీ తెలుసు అనమాట. ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఒక ప్రాజెక్టుల పరంగా ఒక వెన్నెముక లాంటిది అనమాట పోలవరం. రైతులకు చాలా మేలు చేసే ప్రాజెక్ట్ అనమాట. దానికి సంబంధించి 1 లక్ష రూపాయలు కూడా అందించిందనమాట. మొత్తం 26 లక్షలు అందించింది చంద్రబాబుకి. 25 లక్షలు వచ్చేసి రాజధాని నిర్మాణం కోసం, 1 లక్ష వచ్చేసి పోలవరం నిర్మాణం కోసం అనమాట. గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా. చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఒక చిన్న ఇంత తక్కువ వయసు ఉన్నటువంటి ఈమె అందించడం యువకులలో గొప్ప స్ఫూర్తి అనమాట అని ఆయన చంద్రబాబు చెప్పడం జరిగింది ఈ విషయం. అందుకే రాజధానికి సంబంధించి అమరావతి బ్రాండ్ అంబాసిడర్గా ఈ అమ్మాయిని నియమించాడనమాట. 3 ఎకరాల ఆస్తి ఉంటే 1 ఎకరా అమ్మితే 25 లక్షల డబ్బు వచ్చిందంట. 3 ఎకరాలు ఉంటే 1 ఎకరా అమ్మేసిందనమాట. అమ్మేస్తే 25 లక్షల డబ్బు వచ్చింది. ఆ డబ్బును రాజధాని నిర్మాణం కోసం ఆ అమ్మాయి అందించిందనమాట. అదేవిధంగా బంగారు గాజులు, తన చేతికున్న బంగారు గాజులు అమ్మితే 1 లక్ష రూపాయలు వచ్చిందనట. ఆ 1 లక్ష రూపాయలను అందించిందనమాట పోలవరం నిర్మాణం కోసం. కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన విషయాల్లో చాలా ఇంపార్టెంట్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం అమరావతి బ్రాండ్ అంబాసిడర్ని గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా. చూడండి, అమరావతి అనేటువంటిది 2014 తర్వాత రాజధాని డెవలప్ చేయాలని ఆ రోజు గవర్నమెంట్, టీడీపీ గవర్నమెంట్ వాళ్ళు నిర్ణయించారనమాట. వాళ్ళు ఒక అసెంబ్లీని కట్టారు, అదేవిధంగా హైకోర్టు నిర్మాణం జరిగింది, అదేవిధంగా ఓకేనా అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయం, ఉద్యోగస్తులకు సంబంధించినటువంటిది సచివాలయం కదా, అవన్నీ కూడా కట్టి కొన్ని బిల్డింగులు కూడా అక్కడ కట్టడం జరిగిందనమాట. తర్వాత వచ్చినటువంటి గవర్నమెంట్, వైసీపీ గవర్నమెంట్ 3 రాజధానులు అనే దాన్ని ఓకేనా తెరపైకి తెచ్చి రాజధానిగా అమరావతిని నెగ్లెక్ట్ చేసిందనమాట. ఆ క్రమంలో అక్కడ జరగాల్సినవన్నీ కూడా ఆగిపోయినాయి అనమాట. మళ్ళీ తిరిగి ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ టీడీపీ గవర్నమెంట్. కాబట్టి మళ్ళీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే రాజధానిని బాగా నిర్మించుకోవాలని చూస్తున్నారనమాట. దానిలో భాగంగా ఇప్పటికే అక్కడికి చాలా జేసీబీలు, కొక్కిలైన్లు ఇవన్నీ పోయి అక్కడ కంప చెట్లు కూడా పెరిగిపోయినాయి. వాటిని అన్నీ కూడా పడగొట్టి అక్కడ మొత్తం అంతా భూమిని చేస్తూ ఉన్నారనమాట. కాబట్టి రాజధాని డెవలప్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఇప్పుడున్న గవర్నమెంట్ ఉందన్నమాట. దానికి సంబంధించి ప్రణాళికలు కూడా రూపొందిస్తూ ఉన్నారు. కాబట్టి ఓకేనా రాజధాని అభివృద్ధి చేసుకోవాలి, ఆంధ్రప్రదేశ్ను ఓకేనా అభివృద్ధి చేసుకోవాలనేటువంటి కాన్సెప్ట్తో వెళ్తున్నారనమాట. కాబట్టి ఇంపార్టెంట్గా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. నైన్త్ క్వశ్చన్, అయోధ్యలో బాలరాముడి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేసిన ఎవరు మరణించారు? చూడండి, అయోధ్యలో బాలరాముడి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేసినటువంటి ఎవరు మరణించారంటే మన ఇమేజ్లో చూస్తున్నటువంటి లక్ష్మీకాంత్ దీక్షిత్ గారు మరణించడం జరిగిందనమాట. ఓకేనా, ఈయన మరణం గురించిన విషయాలలో కొన్ని నోట్ చేసుకుంటే ఈయన 86 సంవత్సరాల వయసు కలిగినటువంటి వ్యక్తి, వారణాసికి చెందినటువంటి వ్యక్తి, ఉత్తరప్రదేశ్లోని వారణాసికి చెందిన వారన్నమాట. వారణాసిలో ఉన్నటువంటి పండితులలో గొప్ప అగ్రగణ్యుడే ఈ లక్ష్మీకాంత్ దీక్షిత్ అనమాట. అయోధ్య బాలరాముడి యొక్క విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ చేసిన ప్రధాన పండితుడు అనమాట ఇతను. ఓకేనా, మణికర్ణిక ఘాట్లో అంత్యక్రియలు జరిగాయి. వారణాసిలో ఉన్న మణికర్ణిక ఘాట్లో అంత్యక్రియలు జరిగాయి అన్నమాట. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇతని యొక్క మరణాన్ని గురించినటువంటి విషయం పైన నివాళులు అర్పించడం జరిగింది. ఓకేనా, కాబట్టి చాలా ఇంపార్టెంట్గా ఈరోజు మరణిస్తూ వార్తల్లో ఉన్నారు ఆయనే లక్ష్మీకాంత్ దీక్షిత్ గారు. ఇమెయిల్లో చూడొచ్చు మనం. నా నుంచి మీకు ఒక క్వశ్చన్ ఏంటంటే కనుక
అయోధ్య రామ మందిరంలో రాముడి యొక్క విగ్రహ ప్రతిష్ట ఏ తేదీన జరిగింది, ఏ సంవత్సరం జరిగింది? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి అందరూ కూడా. క్లాస్ ఫాలో అయిన వాళ్ళందరూ కూడా దయచేసి లైక్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని ముగ్గురికి ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఉంటే వారికి షేర్ చేయండి. ఓకేనా? చాలా ఇంపార్టెంట్గా మనం కరెంట్ అఫైర్స్ క్లాసులు డైలీ చేస్తున్నాం. మీకు బాగా ఉపయోగపడితే మీరు ఏ ఎగ్జామ్స్కు ఓకేనా ప్రిపేర్ అవుతున్నా. అంతేకాకుండా మన ఛానల్ నుంచి పీడిఎఫ్లు అందిస్తూ ఉన్నామన్నమాట. 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్లు రెడీగా ఉన్నాయి. కావాలనుకున్న వాళ్ళు 8186006848 అనే నెంబర్కి 100 రూపీస్ ఫోన్పే చేసి అదే నెంబర్కి స్క్రీన్ షాట్ పెడితే 24 గంటల లోపల పీడిఎఫ్ ఫైల్ పంపించబడుతుంది. డేట్ టు డేట్ విత్ ఎక్స్ప్లెనేషన్తో కరెంట్ అఫైర్స్ ఉంటాయి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండింటి రాష్ట్రాలకు సంబంధించిన ఏ ఎగ్జామ్స్కైనా, అదేవిధంగా ఓకేనా సెంట్రల్ గవర్నమెంట్కు సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ఏవైనా సరే, ఎస్ఎస్సి, బ్యాంక్స్, ఓకేనా రైల్వేస్, దేనికైనా ఉపయోగపడతాయి. కాబట్టి అందరూ యూటిలైజ్ చేసుకోండి. 100 రూపాయలకే 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ అందిస్తున్నాం. లాస్ట్ క్వశ్చన్, వరుసగా 3వసారి ప్రపంచ కప్లో జ్యోతిత్రయం ఏ గేమ్స్లో స్వర్ణం సాధించారు? వరుసగా 3వసారి ప్రపంచ కప్లో జ్యోతిత్రయం ఓకేనా ఏ గేమ్స్లో స్వర్ణం సాధించారంటే కనుక ఆర్చరీ అంటే విలువిద్య. చూడండి, విలువిద్యలో గొప్ప మహిళా విభాగం అన్నమాట ఇది. ఓకే, మహిళల ఈవెంట్లు అన్నమాట. వీళ్ళు ముగ్గురు కూడా జ్యోతిత్రయం అంటారు. ఎవరి జ్యోతి అంటే జ్యోతి సురేఖ, మరొకరు అదితి స్వామి, మరొకరు పర్నీత్ కౌర్ అనమాట. ఈ ముగ్గురి పేర్లు నోట్ చేసుకోవాలి. జ్యోతి సురేఖ, అదితి స్వామి, ఓకేనా, పర్నీత్ కౌర్ అనమాట. వీళ్ళ త్రయం ఈరోజు గోల్డ్ మెడల్ సాధించి వార్తల్లో ఉందన్నమాట. వరుసగా 3వసారి ప్రపంచ కప్పులో ఆర్చరీ కాంపౌండ్లో వీళ్ళు గోల్డ్ మెడల్ సాధించారు. ఈ ఏడాది వరుసగా 3వసారి అనమాట. ఓకేనా, ఆల్రెడీ ఒకసారి యోచియోన్ అనమాట. అదేవిధంగా బీజింగ్, ఇప్పుడు ఆంటాల్యా ప్రజెంట్ అనమాట. ఈ ఆంటాల్యాలో గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది. ఎస్తోనియా మహిళా టీం పైన వీళ్ళు విజయం సాధించడం జరిగిందన్నమాట. ఎస్తోనియా మహిళా టీం పైన విజయం సాధించడం జరిగిందనమాట. చాలా ఇంపార్టెంట్, క్రీడల్లో నోట్ చేసుకోవాలి జ్యోతిత్రయాన్ని. ఎప్పుడైనా సరే జ్యోతిత్రయం అంటే వీళ్ళ ముగ్గురు ఉంటారు. జ్యోతి సురేఖ, అదితి స్వామి, ఓకేనా, పర్నీత్ కౌర్ అనమాట. చాలా ఇంపార్టెంట్. ఇవి ఇవాళ కరెంట్ అఫైర్స్. రేపటి క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్స్.